Hello everyone, welcome to General Foundation course. Intermediate first year. Myself Jalagam Ramarao, Government Junior College Palvancha, Bhadradri Kottagudem district. Good morning everyone. I teach General Foundation course Unit 1 General Education. Corruption in Public Life. ప్రజా జీవితంలో అవినీతి. Let us discussion to definition first. Corruption means deliberately violating morality, integrity, character of duty out of crude motives without regard to honor, right or justice. A corrupted person favors someone for his monetary benefit, depriving the right of genuinely deserved person. So, corruption in Telugu called aviniti. Corruption is nothing but illegal, bad or dishonest behaviors, and especially by people in the positions of power. That it is illegal mean the against law. Corruption means prevention of morality, integrity, character of duty out of mercenary motives, without regard to honor, right or justice in public life. A corrupt person is one who bestows undue favor of someone with whom he has monetary or other interests. వ్యక్తిగత గౌరవానికి, హక్కులకు, న్యాయానికి లోబడి ఉండకుండా స్వార్థపూరిత లక్ష్యాలతో నైతికతకు, సమగ్రతకు, విధుల నిర్వహణకు భంగం కలిగించడాన్ని అవినీతి అని చెప్పవచ్చును. ఒక వ్యక్తి నుండి ద్రవ్యపరమైన లేదా బంధుప్రీతి వంటి ఇతర ప్రయోజనాలను ఆశించి అతనికి అక్రమమైన ప్రయోజనాలను అందించే వ్యక్తిని అవినీతిపరుడు అంటారు. అవినీతి అంటే ముడుపులు తీసుకోవడం అని కొందరు అంటారు. వ్యక్తిగత ప్రయోజనాలను పొందడం కోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, సామాజిక సాంప్రదాయములకు విరుద్ధముగా ఒక పనిని చేసి పెట్టడం కోసము అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని అవినీతి అని కూడా అంటారు. నైతికత, ధర్మం, సాంప్రదాయం, చట్టం, సద్గుణం వంటి లక్షణాలను భిన్నమైన ప్రవర్తనని అవినీతి అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. బ్యాడ్ బిహేవియర్ డిస్హానెస్ట్ మీన్స్ నిజాయితీ లేని బిహేవియర్ దట్ ఈస్ డన్ బై పీపుల్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ ద పవర్. పవర్ అంటే పవర్లో ఉండి పొజిషన్ చేసే బిహేవియర్ని, ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ అవినీతికి పాల్పడితే దానిని కరప్షన్ అని అంటారు. దట్ ఈజ్ ఇన్ తెలుగు కాల్డ్ అవినీతి. కరప్షన్స్ మీన్స్ డెలిబరేట్లీ. వైలేటింగ్ డెలిబరేట్లీ మీన్స్ వాంటెడ్లీ. వాలంట్లీగా దే విల్ బీ. వైలేటింగ్ మీన్స్ పవర్ పీపుల్. పవర్ పీపుల్ మీన్స్ లైక్ సివిల్ గవర్నమెంట్ పీపుల్ అండ్ సివిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పొలిటీషియన్స్ మే డెలిబరేట్లీ వైలేట్. వైలేట్ మీన్స్ ఉల్లంఘించటం. ది యాక్షన్ బ్రేక్స్ ఎగెనిస్ట్ లా మీన్స్ లాకు ఎగెనిస్ట్గా రూల్స్ను ఉల్లంఘించడం. వాట్ ఈస్ దే విల్ బీ వైలేటింగ్ మీన్స్ ఏ రూల్స్ ఉల్లంఘిస్తారో. మొరాలిటీ మీన్స్ వాల్యూస్ అండ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ మీన్స్ హానెస్ట్లీ. నిజాయితీ లేకుండా, వాల్యూస్ లేకుండా. అండ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఆఫ్ డ్యూటీ. క్యారెక్టర్ ఆఫ్ డ్యూటీ అంటే డ్యూటీలో ఉండి బ్యాడ్ బిహేవియర్ చేయడం. అవుట్ ఆఫ్ క్రూడ్ మోటివ్స్. క్రూడ్ మోటివ్స్ మీన్స్ నాగరికత లేని విలువలు. బ్యాడ్ మోటివ్స్ వలన రూల్స్ను ఉల్లంఘిస్తారు అండ్ విలువలను ఉల్లంఘిస్తారు అండ్ హానెస్టీ నిజాయితీని ఉల్లంఘిస్తారు అండ్ వాళ్ళ డ్యూటీని ఉల్లంఘిస్తారు. వితౌట్ రిగార్డ్ టు హానర్. హానర్ మీన్స్ హై రెస్పెక్ట్. ఇక్కడ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ ఆల్సో రైట్ హక్కులను, హక్కు లేకుండా, జస్టిస్ న్యాయం లేకుండా. వితౌట్ హ్యావింగ్ హానెస్ట్, వితౌట్ హ్యావింగ్ హానర్, వితౌట్ హ్యావింగ్ రెస్పెక్ట్, వితౌట్ హ్యావింగ్ జస్టిస్ న్యాయం లేకుండా వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి, క్రూడ్ మోటివ్స్ అంటే బ్యాడ్ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఆధ్యాత్మిక అవినీతి అనగా కల్మషమైనది, శుచి లేనటువంటిది. లంచం అనగా వారు చేసిన పనులకు, సేవలకు బదులు వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ అధికారంగా తెమ్మని తీసుకొనుట. దీనిని లంచము లేక కరప్షన్ అంటారు. లంచగొండితనము అన్ని రంగముల యందు విస్తరించి ఉన్నది. రాజకీయ నాయకుల యందు అవినీతి ఉన్నది. వీరు ప్రజల శక్తిని, వనరులను దుర్వినియోగపరచుట మరియు వారి స్వార్థం కోసం వినియోగించుట. పోలీసు వ్యవస్థ యందు ఈ లంచగొండితనము, అవినీతి కూడా ఉన్నది. వీరు ప్రమోషన్స్ సంపాదించుటకు, సొంత ప్రయోజనాలకు,
చట్టాలను శాసనములను మరిచి స్వార్థంతో వ్యవహరించి ఆర్థిక సహాయంను నిందితుల నుండి రాబట్టుట. ప్రాథమికంగా వ్యవస్థ బలహీనంగా ఉండటం వలన, సిద్ధాంతంలో కట్టుబడి ఉండకపోవటం వలన అవినీతి రాజ్యమేలుతున్నది. అవినీతి వలన వ్యవస్థ దిగజారిపోవచ్చున్నది. Corruption in India is a major issue and adversely affects its economy. A 2005 study conducted by Transparency International in India found that more than 62% of Indians had first-hand experience of paying bribes or influence peddling to get jobs done in public offices successfully. భారతదేశంలో అవినీతి అనేది ఒక ప్రధాన సమస్య. తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఇండియన్ వారు పారదర్శకంగా 2005లో నిర్వహించిన అధ్యయనంలో 62% కంటే ఎక్కువ మంది భారతీయులు వారి యొక్క లంచాలు చెల్లించడం లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో విజయవంతంగా ఉద్యోగాలు పొందడానికి పెడ్లింగ్ను ప్రభావితం చేసిన అనుభవం ఉన్నట్లు కనుగొన్నారు. In its 2008 study, it is reported that about 40% of Indians had first-hand experience of paying bribes or suing a contract to get a job done in public office. In 2011, India was ranked 95th out of 178 countries in Transparency International's Corruption Perceptions Index. If two or more persons meet together and start talking about the present society of India is infected with corruption, corruption has become so common in public life that people are now averse to thinking and of public life without this phenomenon. 2008 అధ్యయనంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం పొందడానికి 40% మంది భారతీయులు లంచాలు చెల్లించడం లేదా పరిచయానికి దావా వేసిన అనుభవం ఉన్నట్లు నివేదించబడింది. 2011లో అంతర్జాతీయ అవినీతి అవగాహన సూచికలో 178 దేశాలలో భారతదేశం 95వ స్థానంలో ఉంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమై ప్రస్తుత సొసైటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడటం జరిగితే ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ అవినీతి బారిన పడుతుందని నిర్ధారణకు వస్తారు. It is a vicious circle start with those politicians who run the state, come down to higher officials, then to the lowest range of bureaucrats here age, lastly come to the general people who elect the corrupt people as their representatives. Some of the largest sources of corruption in India are entitlement program and social spending schemes enacted by the Indian government. It is poisonous circle starting from selfish politicians అంటే విషపూరితమైన సంస్కృతి నుంచి, అంటే సెల్ఫిష్ పొలిటీషియన్స్ దట్ విల్ బి కమ్ డౌన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి క్రింది స్థాయి వరకు, అండ్ లోయెస్ట్ బ్యూరోక్రాస్ట్ అంటే గవర్నమెంట్ పర్సన్స్, ప్రజాప్రతినిధులు అంటే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు కరప్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది ఒక క్యాన్సర్ లాగా. ది రీజన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ కరప్షన్. నెక్స్ట్ ది జనరల్ పీపుల్ హూ ఎలెక్ట్ ద కరెక్ట్ పీపుల్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్. జనరల్ పీపుల్ అంటే నార్మల్ పబ్లిక్, హూ ఎలెక్ట్ ద కరెక్ట్ పీపుల్. కరెక్ట్ పీపుల్ మీన్స్ పొలిటీషియన్స్ని, అవినీతి పరులను ఎంచుకున్నారంటే, రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారంటే దే ఎక్స్పెక్ట్ స్పెషల్ ఫేవర్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏదో స్పెషల్ ఫేవర్ అంటే సక్రమైన మార్గంలో పరిపాలిస్తారని ఎంచుకుంటారు. కానీ ఇఫ్ దే ఆర్ కరప్టెడ్ మీన్స్ దట్ ఆల్సో కాజ్ కరప్షన్. వాళ్ళు అవినీతి పరులైతే దట్ ఆల్సో కాజ్ కరప్షన్. అవినీతి విషవలయం స్వార్థపూరిత రాజకీయ నాయకుల నుండి మొదలవుతుంది. వీరు ఉన్నతాధికారుల నుండి, ఉన్నతాధికారులు వారి దిగువ స్థాయి ఉద్యోగుల నుండి లంచాలు ఆశిస్తారు. ఈ ప్రక్రియ అట్టడుగు ఉద్యోగుల వరకు కొనసాగి చివరికి ప్రజలకు చేరుతుంది. అవినీతిపరులైన రాజకీయ నాయకులను
ఎన్నుకున్న ప్రజలు వారి నుండి తమకు ప్రత్యేక ప్రయోజనాలు కావాలని ఆశిస్తారు. భారత ప్రభుత్వంచే రూపొందించి అమలు చేయబడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి ప్రధాన వనరులుగా మారాయి. మన దేశంలోని సరుకు రవాణా వ్యవస్థ అవినీతికి మరో ప్రధాన వనరుగా మారింది. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న లారీల డ్రైవర్ల చెక్పోస్టులు, రోడ్డు రవాణా అధికారులు, పోలీసులకు కొన్ని వేల కోట్ల రూపాయల లంచాలుగా చెల్లిస్తున్నారు. మన దేశంలో అమల్లో ఉన్న క్లిష్టమైన నియంత్రణ చట్టాలు, లైసెన్సులు మరియు పన్నుల విధానాల వలన వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోతుంది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఏకస్వామ్య సంస్థల చేతిలో ఉన్న కొన్ని వస్తువులు, సేవల లభ్యత అవినీతికి వనరులుగా మారింది. ఆర్థిక కారణాలు: ద్రవ్యోల్బణము, లాభాలపై అత్యాశ, ఉన్నత జీవన ప్రమాణాలు అందుకోవాలన్న ఆరాటం దీనివల్ల కూడా అవినీతి కారణంగా చెప్పబడుతున్నది. అదేవిధంగా సామాజిక కారణాలు కూడా సామాజిక విలువలు తరిగిపోవడం, నిరక్షరాస్యత, ప్రజలలో అసహనం పెరగడం, సామాజిక వ్యవస్థను దోచుకోవడం, ఉదాసీనత వంటి కారణాలు కూడా అవినీతి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా రాజకీయ కారణాలు: అసమర్థ నాయకత్వం, రాజకీయ వివక్ష, అనైతికత, రాజకీయ నాయకులను నేరస్తులకు మధ్య సంబంధాల వలన కూడా అవినీతికి కారణాలుగా చెప్పబడుచున్నవి. చట్టాలకు సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి. అవినీతిని అరికట్టడానికి తగిన చట్టాలు లేకపోవడం, చట్టాల్లో లోపాలు ఉండటం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ పరమైన కారణాలు కూడా చెప్పుకోదగినవి. న్యాయ వ్యవస్థ అత్యంత వ్యయభరితం కావడం, న్యాయ వ్యవస్థ ఉదాసీనత, న్యాయమూర్తుల్లో అంకిత భావం లోపించడం వల్ల కూడా అవినీతి గల కారణాలుగా చెప్పబడుచున్నవి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు తక్కువగా ఉండటం వల్ల కూడా అవినీతికి కారణములుగా చెప్పబడుచున్నవి. హౌ టు ఎరాడికేట్ కరప్షన్. ఏ కాంప్రహెన్సివ్ కోడ్ ఫర్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ సచ్ కోడ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ enforced. Judiciary should be given more independence and initiative. Law and order machinery should be allowed to work without political influences. A voluntary organization and national level should be established to break the vicious circle. మంత్రులు, శాసనసభ్యులు, రాజకీయ పార్టీలకు వర్తించేలా సమగ్రమైన కోడ్ను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలి. న్యాయ వ్యవస్థకు మరింత ఎక్కువ స్వాతంత్రాన్ని, చొరవను అందించాలి. దేశంలో పోలీసు యంత్రాంగంపై రాజకీయ నాయకుల ప్రమేయం పడకుండా పనిచేసే వీలు కల్పించాలి. అవినీతి విషవలయాన్ని ఛేదించడానికి జాతీయ స్థాయిలో ఒక స్వతంత్ర వ్యవస్థను నెలకొల్పాలి. ప్రజలలో అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించి వారిని దానిలో భాగస్వామ్యం చేయాలి. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అరికట్టడం ద్వారా ఆదిలోనే అవినీతిని రూపుమాపవచ్చును. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు చేపట్టబడినవి. 1947వ సంవత్సరమున అవినీతి నిరోధక చట్టాన్ని ఆమోదించింది. అవినీతికి పాల్పడే పబ్లిక్ సర్వెంట్స్కు న్యాయస్థానం 6 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. తరచూ అవినీతికి పాల్పడే వారికి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చునని ఈ చట్టం స్పష్టం చేసినది. 1964వ సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడిన కేసులను పరిశీలించడం దీని యొక్క విధి. కేంద్ర ప్రభుత్వం అవినీతిని నిరోధించుటకు 4 శాఖలను ఏర్పాటు చేసింది. దానిలో ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. రాజకీయ నాయకుల్లో అవినీతిని అరికట్టే అంశాన్ని పరిశీలించడం కోసం 1966లో ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేసింది. లోక్పాల్, లోక్యుక్త 2 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందు ప్రధాని, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు అవినీతిని విచారించుట. మంత్రుల ఆస్తుల ప్రకటన. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది 2005లో అమల్లోకి వచ్చినది. ఇందు పౌరులు కోరిన సమాచారాన్ని
నిర్ణీత సమయంలో ప్రభుత్వ శాఖలు అందజేయాలి. కంప్యూటరీకరణ ద్వారా ప్రభుత్వ పరిపాలనలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు విచారించడం ద్వారా అవినీతిని నిరోధించవచ్చును. అసైన్మెంట్. వాట్ ఈజ్ కరప్షన్? అవినీతి అంటే ఏమిటి? సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ కరప్షన్ అండ్ స్టెప్స్ టు ఎరాడికేట్ కరప్షన్. అవినీతి గల కారణాలను తెలపండి మరియు అవినీతిని నిర్మూలించే చర్యల గురించి వివరంగా వ్రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.